ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్ మధుర భక్తిని సర్వోత్కృష్టమును గావించినది ఏమిటి? సాయి. ఇందు భక్తుడు తన దృష్టి పడిన ప్రతిదీ భగవంతునిగానే భావించును. జయదేవ తన దుస్తులను తీసుకున్నప్పుడు అందు కృష్ణుని గాంచును. ఇక వాటిని దుస్తులుగా భావించేవాడు కాదు. వీధులలోకి దుస్తులు ధరించకుండా వెళ్ళేవాడు. జనులు అతనికి వస్త్రమును చుట్టేవారు. అతను సంభాషించిన కృష్ణునితోనే, పాడిన కృష్ణునితోనే, నర్తించిన కృష్ణునితోనే, కృష్ణ భావనలో లీనమై స్పృహ తప్పి పడిపోయేవాడు. అతను చైతన్యను గురువు. హిస్లాప్. స్వామి, ఈ వర్ణన రామకృష్ణ పరమహంసకు దగ్గరగా ఉన్నది. సాయి. జయదేవ, చైతన్య, రామకృష్ణ మధుర భక్తి వాగినిలోని వారు. జయదేవ తాను కృష్ణునిగా వధువుగా భావించేవాడు. ఆ కారణము చేతనే అతని పాటలకు ప్రాపంచిక అర్థములను తీసిన జనులు అవి కామ ప్రేరితములుగా తలంచేవారు. యథార్థమునకు జయదేవుని దృష్టిలో ఆ పాటలకు అర్థములు వేరు. అతని భావన ప్రకారము హృదయమే వధువు, అతను ఆత్మ. హిస్లాప్. చైతన్య ఎటువంటి వ్యక్తి? సాయి. చైతన్య కూడా కృష్ణునితో పాటి పారవస్యముతో కృష్ణునితో నర్తించేవాడు. ఒక పర్యాయము అతడు తన అభిమాని ఇంటిని దర్శించాను. ప్రార్థనా మందిరమును ప్రక్కన గల గది అందే అతనికి బస ఏర్పాటు చేయబడుతుంది. పంచలోహములతో చేసిన కృష్ణుని ప్రతిమకు నైవేద్యము పెట్టిన ప్రతి పర్యాయము నివేదించిన ఆ ఆహారమును చైతన్య తన గదిలో కూర్చుని భుజించుటను ఆ అభిమాని గమనించను. ఆ గృహస్థుడు ఒక పరీక్ష పెట్టవాలనుకుంటాడు. చైతన్యం ఉన్న గదికి తాళం వేసి చిన్న రంధ్రము ద్వారా అతన్ని గమనించుచుండెను. కృష్ణుని ప్రతిమకు ఆహారమును నివేదించగానే చైతన్య ఆ ఆహారమును భుజించుటను గృహస్థుడు చూచెను. వెంటనే అతడు ఆ గదిలోకి ప్రవేశించి చైతన్య 2 చెంపలపై దెబ్బలు వేశాను. అట్లు జరగగానే కృష్ణుని లోహపు ప్రతిమ అంతర్ధానమయ్యను. అది ఆ గృహస్థుని బాగా చికాకు పెట్టుడచే అతడు కృష్ణుని ప్రార్థించెను. కృష్ణుడు భక్తునకు దర్శనమిచ్చి, నీవు నాకు ఆహారం నివేదించావు, నేను భుజించుచుండగా నా చెంపలపై దెబ్బలు వేశావు, అందుకే నేను వెడలిపోయాను అన్నాడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ.